ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అంటే రాజకీయంగా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి దిట్ట అని అర్థమవుతోంది. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 2 ఆకులు ఎక్కువ చదివాడేమో అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి వాళ్లకు ప్రమాద బీమా అంటే ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి కనుక మరణిస్తే ఆయనకు 1,20,00,000 ప్రమాద బీమా కింద ప్రమాదంలో మరణిస్తే 1,20,00,000 వాళ్లకు వాళ్ళ కుటుంబానికి అందే విధమైన స్కీమ్ ఇది. అలాగే రిటైర్మెంట్‌కు ముందు అంటే 60 ఏళ్ల లోపు కనుక సహజ మరణమైతే 10,00,000 ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. దీంట్లో ప్రీమియం కింద అంటే ఈ ప్రమాద బీమా సంబంధించిన పథకంలో ప్రీమియం కింద ఒక్క రూపాయి కూడా ఆ ఉద్యోగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదర్ ఉద్యోగి ఆర్ పెన్షనర్. మొత్తంగా తెలంగాణలో 7,57,000 మందికి దీనివల్ల ప్రయోజనం లభించనున్నట్లు తెలంగాణ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దీన్ని సింగరేణి కాలనీస్ అట్లాగే ట్రాన్స్కో వంటి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నారు. అందువల్ల మొత్తం తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎందుకు దీన్ని అమలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది, కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇటీవల దేవాదుల పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలని తమకు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ, తమకు పట్టుదల ఉన్నప్పటికీ నిధుల కొరత ఉందని చెప్పాడు ఆయన. నిధుల కొరత ఎందుకు ఉందనంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని తమపై నెట్టివేసిన కారణంగా ఏ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, ఏ పథకం అమలు చేయాలన్నా తమకు నిధుల కొరత ఎదురవుతోంది. ఈ సమస్య నుంచి తాము బయటపడడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. దాని తర్వాత అంటే ఈ ప్రకటన చేసిన 2 రోజులకే కేబినెట్ సమావేశంలో ఈ రకమైన అంటే ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రమాద బీమా కాకుండా ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ స్కీమ్ అంట, ఈహెచ్ఎస్ అంటాం కదా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించిన విషయంలో కూడా హెల్త్ ఉద్యోగికి సంబంధించిన హెల్త్ ఐడి కార్డులో కుటుంబ సభ్యులను కూడా నమోదు చేస్తారు. తర్వాత అంటే కుటుంబ సభ్యుల వివరాలని నమోదు చేస్తారు. తర్వాత ఈహెచ్ఎస్ కింద ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలు పొందే కేటగిరీలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు 3,56,135 మంది ఉన్నారు. 3,56,135 మంది. అలాగే పెన్షనర్స్ 2,88,169 మంది ఉన్నారు. అండ్ పోలీసుల్లో 70,018 మంది ఉన్నారు. 70,018 మంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిపెండెంట్స్ అంటే వాళ్ళపై ఆధారపడ్డ వాళ్ళు 10,68,405 మంది. అలాగే పెన్షనర్స్కు సంబంధించిన డిపెండెంట్స్ అంటే వాళ్ళపై ఆధారపడ్డ వాళ్ళు 2,16,137 మంది ఉన్నారు. అలాగే పోలీసు ఉద్యోగుల డిపెండెంట్స్ 4,22,529 ఉన్నారు. సో టోటల్గా మనకి ఇక్కడ నంబర్ ఎంత వస్తుందంటే అందరూ కలిపి అంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ డిపెండెంట్స్ అంటే మనం మాట్లాడుతుంది హెల్త్ స్కీమ్కి సంబంధించి 24,21,393 మంది టోటల్ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ ప్లస్ వాళ్ళ డిపెండెంట్స్ వీళ్ళందరినీ కలిపితే నంబర్ వచ్చేసి 24,21,393 మంది మనకు కనిపిస్తున్నారు. ఇందుకు గాను అంటే హెల్త్ స్కీమ్ అమలు చేయడానికి సంబంధించి అంటే పెన్షనర్స్, ఉద్యోగులు ప్లస్ వాళ్ళ డిపెండెంట్స్కు ఈ హెల్త్ స్కీమ్ అమలు చేయడానికి సంబంధించి ఈహెచ్ఎస్ ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి ట్రస్ట్ కేర్. ఈ ట్రస్ట్ కేర్కు ప్రతి ఉద్యోగి బేసిక్ పే నుంచి జీతానికి సంబంధించిన బేసిక్ పే మూల వేతనం అంటాం కదా, మూల వేతనం నుంచి 1.5% కట్ చేస్తారు. 1.5 రిమైనింగ్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం ఇస్తుంది. దీనికి
చైర్మన్‌గా ఈ ఈ ట్రస్ట్ కేర్‌కు చీఫ్ సెక్రటరీ ఉంటారు. ఇది కొత్త రకమైన అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించడానికి, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో ఎంత కీలకము, లేకుంటే వాళ్ళ పట్ల ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉంది, లేకుంటే ఉద్యోగులు పట్ల ఏ రకంగా తమ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అభిమానంతో వ్యవహరిస్తోంది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఇటువంటి స్కీమ్స్‌ను అమలు చేస్తున్నట్టుగా భావించాలి. దీంతో ఏం జరుగుతుందంటే ఇప్పటికే ఆహ్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళల ఓటు బ్యాంకులో రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన ఇదొచ్చింది, గుర్తింపొచ్చింది. అంటే మహిళల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత సరే రైతు బంధును అంటే బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకరోజు అటో ఇటో, ఒక వారం అటో ఇటో మొత్తం మీద రైతు భరోసా అమలవుతోంది. రైతు రుణమాఫీ కూడా అమలు చేశారు. అండ్ ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ నిధుల కొరతలో నిధుల కొరత ఎంత ఉన్నప్పటికీ, ఆ ఉన్న ఆదాయ వనరుల్లోనే మొత్తం మీద ఈ సంక్షేమ పథకాలను కూడా ఎక్కడ వాటిని బ్రేక్ చేయకుండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఏవైతే గత అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలున్నాయో, వాటన్నింటినీ పూర్తి చేయవలసిందిగా పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఈ మధ్య ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించినందున వాటి అమలుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. ఎందుకంటే పదే పదే ఐదర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ ప్రతిపక్షాలు వాటినే ప్రస్తావిస్తున్నాయి. మీరిచ్చిన హామీలు అమలు చేయలేదు అండ్ వాటన్నిటి తుంగలో తొక్కారు. మీరు పబ్బం గడుపుకుంటున్నారు. మీరేవో కల్లబొల్లి మాటలు చెప్పి గవర్నమెంట్ నడిపిస్తున్నారని ఏవైతే విమర్శలు చేస్తున్నారో, ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇచ్చిన హామీలు ఏవైతే అమలు కావడం లేదో, అందులో కనీసం 90% పైగా ఇప్పుడు అమలు చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఇందులో భాగంగానే బహుశా ముందుగా ఉద్యోగులను సెలెక్ట్ చేసుకోవడంగా కనబడుతోంది. అంటే ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి రాకుండా చేయడం, ఉద్యోగులందరూ అరే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల ఇంత ఆదరణ చూపుతోంది, తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఒక భావన రావడం. గతంలో మనం చూస్తే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు జీతం అనేది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే రేవంత్ రెడ్డి చేసిన పని ఏమిటంటే ఫస్ట్ దాన్ని రూపుమాపడం. అంటే ప్రతి నెల మొదటి తేదీన వాళ్లకు జీతం అందే విధమైన ఏర్పాట్లు చేశారు. ఈ నిధుల కొరత, ఈ ఆదాయ వనరుల సమస్య ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్లకు అంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో రేవంత్ రెడ్డి తన మార్క్ ఒక తన ముద్ర వేసుకున్నట్టుగా కూడా మనకిప్పుడు నేను చెప్తున్న ఏదైనా ప్రమాద బీమా పథకం కావచ్చు, లేకుంటే వైద్య సేవలకు సంబంధించిన విషయం కావచ్చు. గతంలో మరి కేసీఆర్ హయాంలో చేసింది ఏమిటో మనకు తెలియదు. ఒకవేళ కేసీఆర్ ఇవన్నీ చేసి ఉంటే, కేసీఆర్ హయాంలో ఇవన్నీ జరిగి ఉంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇక్కడ మళ్ళీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కేసీఆర్ హయాంలో జరిగిందంతా కూడా మొత్తం ఒక రకమైన గూడు పుటాని. అంటే ఏదో జరుగుతోంది అని హైప్ క్రియేట్ చేయడం, ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకు కాన్సంట్రేట్ చేయడం, ఓటు బ్యాంకుల రూపంలో వాటిని మార్చడానికి ప్రయత్నించడం, క్యాష్ అండ్ క్యారీ. మేము మీకు ఈ బంధు పేరు మీద ఇంత డబ్బులు ఇస్తున్నాం కనుక మీరు మాకు ఓటేయాలి. మేము ఈ ఫలానా కిట్స్ పేరిట మేము డబ్బులు ఇస్తున్నాం కనుక మీరు మాకు ఓటేయాలి. ఇట్లా రకరకాల సంక్షేమ కార్యక్రమాలను ఆ హయాంలో కేసీఆర్ హయాంలో అమలు చేసి చివరాఖరకు ఉద్యోగులకు సంబంధించిన టీఏడీఏలు పెండింగ్లో పెట్టారు అండ్ బిల్లులు పెండింగ్లో పెట్టారు. అనేక బిల్లులను వాళ్ళు బకాయిలు పెట్టి పారేశారు. ఆ బకాయిల భారం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మోస్తోంది. వాటిని నెమ్మదిగా మెల్లమెల్లగా అమలు చేయడానికి, వాటిని క్లియర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.